భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. విశాఖలో ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. వీరాభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి. యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు. ఇక వివరాలకు వెళ్తే, యూరియా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడించిన రైతులు, అడ్డుకున్న పోలీసులను మద్దతివ్వమని కాళ్ళ మీద పడి వేడుకున్న యువకుడు. మహబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ క్యాంప్ కార్యాలయం ముట్టడికి వచ్చిన రైతులు, అడ్డుకున్న పోలీసులు మీరు మమ్మల్ని ఆదుకోవాలని పోలీసుల కాళ్ళ మీద పడి వేడుకున్న రైతులు, ఎమ్మెల్యే బయటకు రావాలంటూ క్యాంప్ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా. అది ఇక్కడ కాఫీ ఏం చేయలేదు ఎఫెక్ట్ పడుతుంది. వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో హత్యకు గురైన స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తీర్మాన్ వల్లన్న. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल
लवङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जलधितरङ्गा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం ఏబీ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఉట్టితండాకు చెందిన బుక్య బాలు నాయక్ అనే రైతు తనకు ఉన్న భూమిలో పత్తి పంట సాగు చేస్తున్నారు. గత నెల రోజులుగా యూరియా దొరకకపోవడంతో మనోవేదన గురై ఆత్మహత్య ప్రయత్నం చేయగా తన భార్య గ్రామస్తులు కలిసి ఆపారు. తన గోడు దయన్నకి తెలియాలని, దయన్న రావాలని, లేని పక్షంలో తాను ఆత్మహత్య చేసుకుంటానని అనగా ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు తక్షణమే రైతు వ్యవసాయ పంట వద్దకు వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఊరియా దొరకక ఇన్ని రోజుల కానీ నెల 10 రోజుల కానీ నేను తిరిగి లాస్ట్తో వచ్చింది సార్. ఆయన దగ్గరగానే ఎక్కడ పోయినా ఊళ్ళకి పోయినా పతిగిరి పోయినా పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతుంది సార్. ఒక్క బత్త అయితే ఏమైతే చెప్తుంది సార్. అందువరగానే ఇంటికాడ వస్తే ఇంటికాడ కూడా ఇక్కడ వస్తే ఈడ లేదు, ఆడపోతే ఆడ బత్తాలు దొరుకుతలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక బత్త దొరుకుతలేదు. మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నాకు కోపంతో నేను పీకించాను. అంటే నీకు నష్టం జరగదా? ఇప్పుడు పీకెత్తే నువ్వు చెప్పురా, పీకెత్తే నష్టం జరగదా అమ్మా? ఉన్నా కానీ అదే నష్టం కదా సార్. ఉన్న నష్టమే పీకిన నష్టమే. కనీసం పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా, తర్వాత కష్టపడు కంటే. అంటే యూరియా వేయకపోతే పండదా? అది ఇంకేం పడుతుంది సార్. దాని మీద ఒక మనిషి నడవాలంటే సరైన తిండి తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్. అవి పండాలంటే కూడా అట్లనే కదా సార్. ఎన్ని బస్తాలు వచ్చినాయి ఇప్పుడు నీకు? ఎన్ని వచ్చినాయి సార్? మామూలుగా అయితే ఒక 4 స్టార్టింగ్ లో. ఎన్ని బస్తాలు కావాలి మీకు మొత్తం? మాకు 20-30 బస్తాలు కావాలి. 10 ఎకరాలు మరి కరెక్టేరా? మరి నిన్ను నీరు 50 బస్తాలు తెచ్చినాం. పొద్దున కూడా అదే మాట అంటాడు, ఈ రోజు పొద్దున కూడా అదే అంటాడు. సార్ రాకపోతే చెప్పు. ఇద్దరు మెయిన్ వాళ్ళు ఏం తిని బతకాలని చెప్పు. మేము చాలా అప్పులైనాం సార్. అప్పు తీసి పెట్టినాం సార్. ఇప్పుడు పెట్టుబడి కూడా వెళ్తలేదు, అంత ఊరియా దొరకలేదు. కూలీలని కలుపు తీసుడని కలుపు సార్. మందులకు మాకు చాలా డబ్బులైనా డబ్బులు పెట్టినాం సార్. అలా చేసినాం కానీ ఏం ఆఫీసర్లు ఎవరన్నా వచ్చిందా? గత ఒక 2-3 వారాల నుంచి తిరిగి మా ఇంట్లో ఘోరంగా అవుతుంది సార్. మా పరిస్థితి రోజు కూడా అటు చేను పని కాక ఇటు పొలం పని కాక అన్నం కూడా తింటలేము సార్. ఈ కాయతోటి ఏమైతాయి సార్? ఈ 2 కాయతోటి మన బస్తాలు నిండుతుందా? ఈ ఒక్క కమ్మ కూడా లేదు నీరు ముందట పండి. దీన్ని కలపడానికి 12,000 అయింది సార్ మాకు ఖర్చు. ఒక్కసారికి అప్పు తెచ్చి మరీ కలుపు తీసినాం. దీనికి మాకు ఏం వస్తుంది, ఎల్లుండి వస్తుంది, తర్వాత చూద్దాంలే అనుకుంటే ఇక మా పరిస్థితి ఎట్లా అవుతుంది. నేను మాట్లాడి ఎరువులు అట్లా కాదు. దోశ ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ గా 1 సంవత్సరం ముందే ఎరువులు తీసుకొచ్చి రైళ్లలో తీసుకొచ్చి గోదాములలో పెట్టి మనకు అనుకున్న ఎప్పుడైనా అయిందా సార్? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత ఇబ్బంది అయిందా సార్? ఆయన విజన్ తోటి వీళ్ళకు విజన్ లేదు, మన్ను లేదు, ఆలోచన లేదు. నాన్న ధైర్యం ఉన్నప్పుడు మాకు ఇబ్బంది ఏం రాలేదు సార్. ఇప్పుడు 2 సార్లు నేను వేయలేదు. ఆవేదన చేస్తూ రాత్రి ఏడ్చాడు. నాకు కూడా ఈ తండ వాళ్ళు ఫోన్ చేశారు, మాజీ సర్పంచ్, గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి
ఆ రైతు ఆవేత ఢిల్లీకి పోయేది. 6 నెలల ముందు, సంవత్సరం ముందే 2 పంటలకు ఎరువులు ప్యాకింగ్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టేది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు, కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు. ఆమ్లెట్ ఇది సపరేట్ గ్రామ పంచాయతీ దీపితండ. కానీ నిన్న నేను సోషల్ మీడియాలలో కొన్ని టీవీలలో వార్త చూసి మరి ఫోన్ చేయటం జరిగింది బాలు గారికి. పోతే ఒకటే ఏడుపైన నేను 10 ఎకరాలు పత్తి వేశాను, నాకు వచ్చినాయి 2 బస్తాలు, ఏం చేయమంటారో చెప్పండి సార్. ఎందుకే పత్తికి అంత ఎరువు ఎక్కువ ఏమైందంటే సార్ వర్షాలు పడ్డాయి, వర్షాలు పడుతుంటే మేము పత్తికి ఎరువు వేయకపోతే. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కొత్తగా కట్టుకుంటున్న ఇంటికి నెంబర్ ఇవ్వడానికి ఒక వ్యక్తి దగ్గర 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి నాగరాజు. పంచాయతీ కార్యదర్శి నిత్యం లంచాలతో తమను పీడించాడని పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను చేరుకొని ప్రవహిస్తున్న గోదావరి నీటి మట్టం. రాత్రి 7:22 మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన భద్రాచలం సబ్ కలెక్టర్. జైపూర్ మండలంలోని వేలాల, కిష్టపూర్, పౌనూరు, గోదావరి ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడానికి జైపూర్ పోలీస్ సిబ్బంది, ఏఎస్ఐ బాలయ్య, అజిత్ కృష్ణయ్య, బ్లూకోట్ సిబ్బంది మరియు రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ వారు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇలాంటి సాయ సహకారాలు అవసరం కావాలన్న వారు డయల్ 100కి కాల్ చేసి సేవలు వినియోగించుకోవాలని తెలియజేశారు. చెత్తలు ఉంటేనే బరాబర్ లేకుంటే కలదు. మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఈ ఘననాథుడును సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. అరే రత్న ఇంకోటి జాయిన్ చేసుకో. ఇస్తావాడికి చివరి నువ్వు ఒకటి అలా వెళ్ళండి సెకండ్కి ఒకటి ఇటుకి ఇచ్చేయాలి. చేసుకో. మావాడు బాగా కష్టపడతాయి. పైకి వెళ్ళి గజమాలు తీసుకుపోయి వెళ్ళాలి. పై తాళం ఆడింది, అత్త దగ్గర ఉంది. ఆ తాళం తీసుకొని మా తా వెళ్ళి
थोड़ा 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 वेरी स्वीट कैडबरी डेयरी मिल्क టీవీ 5 టీవీ పాఠశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా అడుగులు వేయాలని ఉపాధ్యాయులు సూచించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల అదనపు తరగతి గదులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు, శ్రీగిరి శ్రీనివాస్, టీకే ప్రభాకర్, కిషోర్, సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. डी साहब ఉన్నాడు పత్రంగారావు डी సాబ్ నా ఒకసారి ఇది చూడరా ఇట్లా వేసి ఇది చూడు సుల్తానాబాద్ హై స్కూల్ సంబంధించి 115 ఉంది. కానీ నేను కూడా ఈ స్కూల్నే చదువుకున్నా. ఈ హై స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మాత్రం ఈ రూమ్లో ఇక్కడ ఈడ మొదలుపెట్టి ఈ రూమ్లో అక్కడ దాకా సరిపోకపోతుంది. తప్పకుండా ఇవాళ 140 లక్షలతో దాదాపు 9 రూమ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. దానికి తగ్గట్టు టాయిలెట్స్ నిర్మాణాన్ని కూడా చేయబోతాము. మరి ఇదే కాకుండా 115 స్ట్రెంత్ అంటే చాలా తక్కువ. ఇది పెద్ద టౌన్. అది మీతో పాటు రత్నాకర్ రెడ్డి గారు చాలా ఈ రూములు శాంక్షన్ కావడానికి మరి వారు నిరంతరం శ్రమించారు. శాంక్షన్ అయ్యేదాకా పట్టువదలకుండా. సరే ఎట్లయితే మీరు శ్రమించారో మరి ఇక్కడటువంటి టీచర్లు మరి మీరు అందరు కష్టపడి, ఎందుకంటే ఒక్క రత్నాకర్ రెడ్డి గారు లేదా మన రూములు కట్టినంత మాత్రాన స్ట్రెంత్ పెడతానని అనుకుంటుంది. కానీ కొత్త రూములు నిర్మాణం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ధీటుగా సరే ఇప్పుడు ఎట్లా మనం సెప్టెంబర్కి వచ్చేసినాం, మన ఈ నిర్మాణం అయిపోయే వరకు ఈ అకాడమిక్ ఇయర్ వరకు దగ్గర రూమ్ కంప్లీట్ కావడానికి వస్తాయి. నెక్స్ట్ జూన్ వరకు అయితే మీకు ఈ రూమ్లు అందుబాటులోకి వస్తాయి. ఇంకేమైనా ఓటో రెండో తక్కువ పడితే దాన్ని ఇంకా కూడా 100% ఇప్పించే బాధ్యత నాది. కానీ నేనేమంటా అంటే మీరు కష్టపడి ఎందుకంటే సమ్మర్లో ఒక 15 రోజుల నుంచి ఒక నెల రోజులు మీరు టైం ఇస్తే ఇలా స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. మనం ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని కూడా కష్టపడకపోతే దాని ఫలితం ఉండదు. కాళేశ్వరం కూలిందంటూ బురద రాజకీయాలు సిగ్గుచేటు. ఎల్లంపల్లి సీఎం పర్యటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి అన్నారు. స్థానిక మార్కండే కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూ ఏంది? యూరియా కొరత. ఈ రాష్ట్రానికి నిర్దేశించినటువంటి కోటా యూరియా కొరత కూడా సరైన సమయంలో మనకు అందివ్వట్లేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి వీళ్ళు కూడా అడుగుతలేదు. కనీసం తౌదరమ్మ అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండ్రు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి అయిందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15,000 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజ్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టనెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్. అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పోయి గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలంటే
ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది, 20 నెలలో ఏమవుతుంది. ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పిట్టలుగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు, స్కూళ్లలో గురుకులాల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు. ఇవి ఏమీ లేదు. 24 గంటలు పాడిందే పాట పాస్వాల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. వరదలతో 3-4 రోజుల నుంచే చెప్తున్నారు, ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి, వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి, ఒక్క సమావేశం పెట్టరు. ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేరు. ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు, అదేంది హెలికాప్టర్ పిచ్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి. 24 గంటలు తుమ్మిన దగ్గిన రిబన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం కాళ్ళ కింద నీళ్లు బురద తగిలించుకొని తిరగాలన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అంటే ప్రజల దగ్గరికి పోవద్దు, ఆ బురద కాళ్ళకి అంటద్దు, ప్రజల్ని పరామర్శించద్దు. వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల్ని చవాకుల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొందబెట్టడమే కరెక్ట్ మార్గము, లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు, రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు. మీరు అందుకు తగ్గట్టే వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే మంచిది, లేకపోతే రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజులు. సెప్టెంబర్ 12వ తేదీన జేఏసీ పిలుపు మేరకు జరగబోయే చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రతి కాంట్రాక్టు కార్మికులు హాజరు కావాలని తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మందల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేపు సెప్టెంబర్ 12వ తారీఖు రోజు శుక్రవారం రోజు జరగబోయే జేఏసీ తలబెట్టిన చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం కాంట్రాక్టు కార్మికులు, సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికులు సోదర మనులు ఖచ్చితంగా హాజరు కావాలి. ప్రజాభవనం ఉన్న మినిస్టర్స్ని మన సంఖ్యను, మన బలాన్ని మనము చూపించి మాకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చంటయ్యా అని చెప్పి మనము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి రేపు జరగబోయే చెలో ప్రజాభవన్ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్క కార్మికుడు వారి సొంత సమస్యగా పరిగణనలోకి తీసుకొని, వారి కుటుంబ సమస్యగా దీన్ని పరిగణనలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుడిని చైతన్యవంతుడిని చేసి ప్రజాభవన్కి తరలించే విధంగా మీరే అందరూ ముందుండి మంచి చర్యలు తీసుకొని వారందరినీ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి మా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రతి కాంట్రాక్టు కార్మికుడిని సోదరులతో మేము మా జేఏసీ పక్షాన, మా తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం పక్షాన మేము ఖచ్చితంగా మనవి చేస్తున్నాము. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా కట్టు బానిసల వలె మనకు ఎంత జీతం ఇచ్చినా, టైంకు కరెక్ట్ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా, మనకు రావాల్సిన హక్కులు ఇవ్వకపోయినా, మన కుటుంబాల పోషణ కొరకు మనము జీవించడానికి మనము ఈ వెట్టి చాకరీ చేయడం జరిగింది. ఈ వెట్టి చాకరీ ఎవరు బతుకుతుంది అంటే సింగరేణి యాజమాన్యం థర్డ్ పర్సన్ అని చెప్పి కాంట్రాక్ట్ బేసిక్లో ఇచ్చేసి కాంట్రాక్టర్ను బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని మనం ఎంతైనా ఖచ్చితంగా కార్మికులు చైతన్యవంతులై కార్మికులు ఒక తాటి మీద ఉండి దీన్ని అంతా మనము మన అండలో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా మన జీతాలు పెంచుకునే విధంగా మనము ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కార్మిక సోదరులు కాబట్టి ఆ డిమాండ్లతో పాటు ఇప్పుడు మనకు 22వ జీవో కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 22వ జీవో గతంలోనే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలైంది. దాన్ని గెజెట్ చేయకుండా కేసీఆర్ గారు మనకు తీరని ద్రోహాన్ని చేసిండు. దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా మనం వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఎంత ఉంది. ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మన బట్టి విక్రమార్క పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి, కార్మికుల సమస్యలు మాకు అన్ని తెలుసు అని చెప్పిండు. అదేగా మన శ్రీధర్ బాబు గారు కూడా, గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ల ముందు మేము జీతాలు పెంచిపిస్తాము, పర్మనెంట్ చేస్తాము, మేము 22వ జీవో అమలు చేయిస్తామని చెప్పిండు. అయ్యా మాకు 22వ జీవో ఇవ్వకపోయినా పర్లేదు, మాకు రావాల్సిన కోల్బెల్ట్ ప్రాంతంలో పనిచేస్తున్న బొగ్గు గనులలో మేము పనిచేస్తున్న ఇదివరకు ఉన్న 8 రాష్ట్రాల్లో అమలైన హై పవర్ కమిటీ వేతనాలు మాకు ఎందుకు ఇస్తున్నారని మీరు అడుగుతున్నాం.
సింగరేణి సంస్థ ఒకటెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాము. 8 రాష్ట్రాలలో అమలైనప్పుడు 2023లో ఇప్పుడు మనకు 2025కి వచ్చేసరికి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద నోరిపుతలేదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా దొంగ మాటలు చెప్తుంది. వాళ్ళ నాయకులు కూడా కార్మికుల దగ్గర తిరిగి మేము ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతామంటారు. ఎగుబడాయా? కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళు చేస్తుంటే ఎవరు ఆపేదిగా? మరి మా కార్మికులు ఆపుతున్నా, మేము ఆపుతున్నామా? మాకు సమాధానం చెప్పవలసిన అవసరము మా ట్రేడ్ యూనియన్ నాయకులకు కూడా చెప్తున్నాము. పర్మనెంట్ ట్రేడ్ యూనియన్ నాయకులారా, మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కోల్కత్తా హైపవర్ కంపెనీ వేతనాల బోర్డులో కూర్చున్న బేటు సమావేశంలో ఖచ్చితంగా మా కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన తీసుకురండి. కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన అమలైనాకనే మేము ఏదైనా కానీ ఒప్పుకుంటామని చెప్పి అప్పుడు మాట్లాడలేదు ఎందుకని నేను అడుగుతున్నా. కాబట్టి కార్మిక సోదరిమణులందరూ ఒక తారి మీద ఉండి ఇప్పుడు రేపు తలపెట్టిన చలో ప్రగతి భవన్ను మనము విజయవంతం చేసుకోవాలి. అదే కాకుండా రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారు కూడా మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మొన్న జరిగిన పాదయాత్ర ఒకటి, వినాయక చవితి ఒకటి, ఇది వినాయక నిమజ్జనం ఉండడం వలన ఈ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వకుండా వస్తుంది. కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ 12 తారీఖు రోజున మనం శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రజాభవన్కు మనం పోవాలి. రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారు కానివ్వండి, అదే అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన కార్మికుల పక్షాన మనతో కలిసి ఖచ్చితంగా కోల్బెల్ట్ పాత్రం ఎమ్మెల్యేలను అందరినీ ఏకం చేసి మనకు జీతాలు పెంచిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా కార్మిక సోదరులారా మీరు అందరూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై తెలంగాణ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.